ఈ అండర్ బ్రిడ్జి పోరాట సాధనా కమిటీ ఎప్పుడు కదిలితే అప్పుడు యంత్రాంగం కదులుతోంది. ఎప్పుడు గట్టిగా గొంతెత్తి అడిగితే అప్పుడు అంతో ఇంతో స్పందించి ఒక అడుగు ముందుకేస్తా ఉంది. మేము గన 2 రోజులు వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నిద్రపోతూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫైళ్లు అటు ఇటు తిప్పుతూ నాటకాలు ఆడుతూ ఉన్నారు తప్ప ఒక బాధ్యతగా ఇంతమంది ప్రజలు చనిపోతున్నారు అనేటటువంటి ఆవేదనతో అధికారులుగా కానీ లేకపోతే పరిపాలించే వాళ్ళు కానీ అండర్ బ్రిడ్జి విషయంలో స్పష్టంగా ముందుకు రావడం లేదు. అందువల్ల మాటిమాటికి తెరలుగా ఈ పోరాట సాధన కమిటీ పిడికిలు బిగించాల్సి వస్తా ఉంది. పీడీ గారు ఏం చెబుతున్నారు అని అంటే ప్రాబ్లము ల్యాండ్ ఓనర్స్ దగ్గర లేదు. అంటే ఆ భూమిని సేకరించేటప్పుడు ఎవరు కూడా ఈ భూమి మీద అభ్యంతరాలు తెలపలేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి కాంపన్సేషన్ మాకు చాలది అని చెప్పలేదు. ల్యాండ్ ఇవ్వడానికి రైతులు లేకపోతే ఓనర్స్ సిద్ధంగా ఉన్నారు. అంటే ఇంకా ఈ వైపు నుంచి ప్రాబ్లం లేదు. ఏ భూమి ఇవ్వాలి, ఎంత కావాలి అనేది కూడా ఫైనల్ చేశారు. దాని దగ్గర కూడా ఏ రకమైనటువంటి ప్రాబ్లము లేదు. అయితే ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే ఈ హైవేస్ అథారిటీ దగ్గరే ఉంది. వీళ్ళే దాన్ని ఫలాని భూమిని సేకరించండి అని చెప్పి వాళ్ళు 3D రూపంలో వీళ్ళకి ఒక ఆర్డర్ ఇవ్వాలి. అంతా అయిపోయిన దాన్ని ప్రపోజల్ పంపించిన దాని మీద ఒక ఆర్డర్ ఇవ్వడానికి 96 కొర్రీలు వేసి నెలల తరబడి దీన్ని సాగదీసి వీళ్ళే ఆపారు. ఈ బ్యూరోక్రాటిక్ ఇష్యూ కింద మారింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ కింద మరొకటి కాదు. ఇష్యూ కూడా ఢిల్లీలో ఉంది. మేమేం చెప్తున్నామంటే ఈ సందర్భంలో ఇష్యూ ఢిల్లీలో ఉండేటప్పుడు ఢిల్లీ అధికారులతో మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరు? కాబట్టి ఇక్కడ ఉన్న ఎంపీ గారు మాట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి. ప్రాణాలు పోతున్నాయి, ఫైలు మీరు అక్కడ పెట్టుకొని ఎంతకాలం కాలక్షేపం చేస్తారు అని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది. కేవలం ఢిల్లీలో ఆఫీసులో ఉన్న ప్రాబ్లం అయినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయాల్సినటువంటి బాధ్యత మా పరిపాలించేటటువంటి వాళ్ళ మీద, ప్రజాప్రతినిధుల మీద ఉంది. మేము వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. మీరు ఒక ఫోన్ కాల్ కొట్టండి, 5 నిమిషాలు అయిపోద్ది. మీరు బాధ్యత తీసుకొని ఆఫీస్కి వెళ్ళి మాట్లాడండి, 5 నిమిషాలు అయిపోతుంది. ఇది ఇక ఈసారి కన్నా ఇది ఆలస్యంగానే అయినట్టుగానే అయితే మేము ఇతరత్రగా పోరాటం, ఇక్కడ పోరాటం. ఇష్యూ అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఈ ఆఫీసు ఫంక్షన్ కాకుండా చేస్తాం. ఇది ఆఫీసర్ కదలకుండా మెదలకుండా ఈ ఆఫీసును దిగ్బంధనం చేసి తలుపులు తాళాలేసి ఇక్కడే పడుకుంటాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.